హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ కావ్యం ఎపిసోడ్ నెంబర్ 9. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఏంటమ్మా శ్రీవల్లి, నాకు మా బామ్మర్దికి మధ్యన గొడవలు పెట్టాలని చూస్తున్నావా? ఏంటి బాబాయ్ గారు అలా అంటున్నారు? చూడు, మధు అంటే నా తమ్ముడికి ఇష్టం లేదు. పెళ్లి చెయ్యను అన్నాడు, కానీ ఒప్పించాను. మరి ముహూర్తాలవి మీ మావయ్య పెట్టిస్తాడని నువ్వనుకుంటున్నావా అని సూటిగా అడిగింది విజయ. ముహూర్తాలు ఎందుకు పెట్టించమమ్మా అంటుంది శ్రీవల్లి. నిజంగా మీరే కనుక ముహూర్తాలు పెట్టిస్తే మధు ఎందుకు మా అమ్మ దగ్గర ఉంటుంది? పై పై చల్లని మాటలు మా దగ్గర పనిచేయవు శ్రీవల్లి. నువ్వెంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. నిజంగా నీకు పుట్టింటి ఆడపడుచు మీద అంత ప్రేమే ఉంటే ముందు దానికి తల్లి ప్రేమను పంచు, అప్పుడు మాట్లాడు అంటుంది విజయ. అక్క, శ్రీ చిన్నపిల్ల, వదిలే. శ్రీ, నువ్వు వంటగదిలోకి వెళ్ళి పని చూసుకో అని ప్రభాకర్ అనగానే శ్రీవల్లి కోపంగా వంటగదికొచ్చి, ఛీ, ఈ దరిద్రాలు ఎందుకు మా కొంపకి తగలడతాయి? అయినా ఆస్తంతా ఇద్దరికీ సమానంగా పంచితే నేనెలా ఊరుకుంటాను? అయినా ఆ మధు కృష్ణని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అదెప్పుడు నాకు కిందే ఉండాలి. మహారాణిలా ఉండటం నాకు అసలు ఇష్టం లేదు. ఏదోటి చేసి దీని పెళ్ళి ఆపాలి. కానీ ఎలా అని అనుకుని ఆలోచిస్తూ, అక్షయ్ వచ్చాక తనతో మాట్లాడతాను. మధు, కాలేజ్కి వెళ్తున్నావు కదా, ఏదోటి చిన్న తప్పు దొరకని, అప్పుడు నిన్ను అందరి ముందు చీ అనిపించేలా చేస్తాను అనుకుని టిఫిన్ వండే పనిలో పడింది. ఏంట్రా, నీ కోడలు మా మీద పగపట్టినట్టుంది. ఈ మధ్యన నేనొచ్చిన ప్రతిసారి మాటలు బాగానే వదులుతుంది అంటుంది విజయ. అలాంటిదేం లేదక్కా, తను అంతే గడుసుగానే ఉంటుంది. ముహూర్తం పెట్టించానంటున్నావు కదా, ఆ ముహూర్తమే ఫిక్స్ చేయండి. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మరి ఫంక్షన్ గ్రాండ్గా ప్లాన్ చేశాం. నీకు ఇష్టమే కదా? ఇష్టం అనే మాట నా దగ్గరికి తీసుకురాకక్క. వీలైనంత తొందరగా దాన్ని పెళ్లి చేస్తే నా కొంపకి పట్టిన దరిద్రం వదులుతుంది అంటాడు ప్రభాకర్. ఇకపై మధు గురించి అలా మాట్లాడకు ప్రభా. తను మా కోడలు. ఆ విషయం గుర్తుపెట్టుకో. నీకు ఇష్టమున్నా లేకపోయినా మధుకి గౌరవం, విలువ ఇవ్వాలి. వస్తాం విజయ, పద. సరే అండి అని ఇద్దరూ బయటకు వచ్చి కారెక్కారు. ప్రపంచం తలక్రిందులైనా మీ తమ్ముడు మాత్రం మారడే అంటాడు శరత్. ఎందుకు మారతాడండి? వాడిని మార్చటం ఎవరి తరం కాదు అని బాధపడింది విజయ. ఆ తర్వాత కట్ చేస్తే ఈవినింగ్ కాలేజ్ అవ్వటంతో మహా వాళ్ళతో బయటకు వచ్చింది మధు. మధు, నా కారు వచ్చింది, వెళ్తాను. సరే మహా, బాయ్ అని మధు ఫోన్ తీసుకుని కృష్ణకి కాల్ చేసింది. బావా, ఎక్కడున్నావు? మధు, నేను ఆఫీస్లో ఉన్నాను. ఒక అరగంటలో కారు వస్తుంది. నువ్వేమీ భయపడకు, సరేనా? సరే సరే బావా. సారీరా, రావటం కుదరలేదు. ఇట్స్ ఓకే బావా అని ఫోన్ కట్ చేసి గీత సన వాళ్ళతో కాసేపు మాట్లాడింది. వాళ్ళ కార్స్ రావటంతో వాళ్ళకి బాయ్ చెప్పి టైం చూసి పక్కనే ఉన్న క్యాంటీన్కి వెళ్ళింది మధు. కాఫీ ఆర్డర్ చేసి టేబుల్ దగ్గర కూర్చుని షాక్ అయింది. ఎదురుగా విక్కీ. నువ్వేంటిక్కడ అని ఆశ్చర్యంగా అడిగింది. నీకోసమే వచ్చాను మధు. ఏంటి, మీ బావ రాలేదా? నిన్న విక్కీ ట్రయల్ రూమ్లో చేసిన పని తలుచుకుని, విక్రమ్ గారు, మీతో ఒక విషయం చెప్పాలి అంటుంది. ఏంటి మధు అంటూ ఒక్కసారిగా ఒళ్ళంతా విరుచుకున్నాడు. 2 వారాల్లో నాకు మా బావకి నిశ్చితార్థం. మీరు తప్పకుండా రావాలి అన్న మధు మాటలు పూర్తి కాలేదు. విక్కీ కోపంగా టేబుల్ని గుద్దాడు. గ్లాస్ అంతా పగలటంతో క్యాంటీన్ అంతా గాజు ముక్కలతో నిండుకుంది. మధు అదృష్టం ఏంటంటే క్యాంటీన్లో ఎవరూ లేరు. కాఫీ తెచ్చిన వెయిటర్ విక్కీని చూడగానే వెనక్కి పరుగు తీశాడు. మధు పరిస్థితి చెప్పవలసిన అవసరం లేదు. భయంతో తన 2 చేతులతో డ్రెస్ చున్నీ గట్టిగా పట్టుకుని వణికిపోయింది. ఏంటే, నీ కంటికి నేను పిచ్చోడ్లా కనబడుతున్నానా అంటూ మధు 2 భుజాలు పట్టుకుని మీదికి లాక్కున్నాడు. విక్రమ్ గారు అంటూ ఏడుస్తూ చుట్టూ చూసింది. క్యాంటీన్లో ఉన్న వెయిటర్స్, మేనేజర్ అందరూ మధు, విక్కీల వైపు సినిమా చూసినట్టు చూస్తున్నారు. మధుకి ఎక్కడలేని సిగ్గు వేసింది. ఏదో తెలియని భయం ఆమె మనసుకి చుట్టేసింది. ఏయ్, మాట్లాడుతుంటే ఎక్కడ చూస్తున్నావు? ప్లీజ్ గొడవ చేయొద్దు, మనం బయట మాట్లాడుకుందామా అని చాలా నెమ్మదిగా అడిగింది. లేదు, నాకు నువ్వు కావాలి మధు. పెళ్లిలో చూసినప్పుడే నువ్వు నాదానివని ఫిక్స్ అయ్యాను. అందుకే కదే నాకు వర్క్ ఎంత ఉన్నా రోజుకి ఏదో టైంలో నిన్ను చూడాలని కాలేజ్కి వస్తున్నాను. ఆ మాత్రం నీకు అర్థం కావటం లేదా? లేదంటే అర్థం కానట్టు నటిస్తున్నావా? విక్రమ్ గారు, మీ బావని మర్చిపో. నిశ్చితార్థం చేసుకున్నావంటే నా చేతుల్లో చేస్తావు అని మధు కళ్ళలో చూశాడు. ఆమె కళ్ళల్లో భయం, కన్నీరు చూడగానే
ఐ లవ్ యూ మధు. మధుకి మైండ్ పనిచేయలేదు. సీరియస్లీ నాకు నువ్వు కావాలి అంటూ ఆమెని గుండెలకి హత్తుకొని, ఈ మెంటల్ నా కొడుక్కెందుకు కనిపించావే? నైట్ సరిగ్గా నిద్రపట్టే చావటం లేదు. ఏదోటి చేసి నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్తాను. ఆ రోజు తొందరలోనే ఉంది. అంతవరకు నువ్వు నా ప్రేమని ఎంజాయ్ చెయ్యి అంటూ మధు తలపై ముద్దు పెట్టాడు. మధుకి అమాంతం దడ మొదలైంది. తన గుండె చప్పుడు తనకే స్పష్టంగా వినిపిస్తుంది. మధు, విక్రమ్ గారు అంటూ ఏడుస్తూ భయంగా విక్కీ వైపు చూసి దూరం జరిగింది. వెంటనే మధు చేతిని పట్టుకుని మేనేజర్ దగ్గరకొచ్చి టేబుల్కి బిల్ పే చేసి వెయిటర్స్ అందరి వైపు చూసి, ఇక్కడ జరిగింది కాలేజ్లో ఎవరికైనా తెలిసిందా ఎవ్వరు ప్రాణాలతో ఉండరు అని మేనేజర్ వైపు చూసి, నువ్వు కూడా, ఈ అమ్మాయి నా భార్య, జరిగిందేది బయటికి రాకూడదు అని మధుని బయటికి తీసుకుని వచ్చాడు. మధు అయితే స్పృహలో లేదు. అప్పటికి ఆమె మెదడు అంతా మొద్దుబారిపోయింది. కోపంగా మధుని తన కారులో కూర్చోబెట్టాడు. మధుకి మైండ్ పనిచేయలేదు. విక్కీతో మాట్లాడదామన్నా ఆమె గొంతు పెగలటం లేదు. కార్ వేగంగా పోనిచ్చాడు విక్కీ. ఇద్దరి మధ్యన మౌనం. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని చావును చూస్తున్నట్లు అనిపించింది మధుకి. నుదుటన పట్టిన చెమట తుడుచుకొని విక్కీని చూసింది. అతని ముఖం ముందులానే ఉంది. కదిలించటం కరెక్ట్ కాదని విండో బయటికి చూసి ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంది. సగం దూరం వెళ్ళాక ఎవరూ లేని చోట కారు ఆపాడు విక్కీ. మధు ఈ లోకంలోకి వచ్చింది. వాటర్ బాటిల్ తీసి ఆమె చేతికిచ్చాడు. కామ్గా తాగింది. బాటిల్ అంతా ఖాళీ చేసింది. వెంటనే మధు చేతిని పట్టుకొని ఆదిమి గుండెలకి హత్తుకున్నాడు. మాట్లాడలేదు మధు. చాలా భయపెట్టాను. సారీ బుజ్జి తల్లి. ఏం చేయను, నువ్వు నిశ్చితార్థం అనగానే నాకు మైండ్ పనిచేయలేదు అంటాడు విక్కీ. మీరు నన్ను లవ్ చేస్తున్నారా? ఆ ఒక్క ముక్క అడగటానికి మధుకి 5 నిమిషాలు పట్టింది. నీ మట్టి బుర్రకి ఇప్పుడు అర్థమైందా? లవ్ చేస్తున్నాను కాబట్టే నీ మీద నా పెత్తనం చూపిస్తున్నాను అని ఆమె తలపై ముద్దు పెట్టి, ఇంకెప్పుడు కోప్పడను, ప్లీజ్ ఏడవకు అంటాడు విక్కీ. ఏం మాట్లాడలేదు మధు. ఏమన్నా తింటావా అని ఆర్తిగా అడిగాడు. ఏమీ వద్దు అంటూ అతని గుండె చప్పుడు వింటూ భయంతో కళ్ళు పెద్దవి చేసింది. మధు వెచ్చని ఊపిరి అతని గుండెని తాకుతుంది. ఇలా ఎప్పుడైనా కృష్ణ కౌగిలిలో ఉన్నావా అని అడుగుతాడు విక్కీ. ఎందుకలా అడిగాడో తనకే తెలీదు. లేదు విక్రమ్ గారు అంటుంది. నువ్వెవరిని పెళ్లి చేసుకోకు మధు అంటాడు విక్రమ్. మధు ఏం మాట్లాడలేదు. కృష్ణకి నీకు నిశ్చితార్థం ఎలా చేస్తారో నేను చూస్తాను అని ఊపిరి పీల్చుకొని వదిలి, భయంగా ఉందా అంటాడు. అంది. సరే భయపడకు, ముందు ఇది తిను అని తను తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసి మధు చేతికిచ్చాడు. పిచ్చి చిప్పులు చూసింది మధు. మధ్యాహ్నం లంచ్ చేస్తుంటే నువ్వు గుర్తొచ్చావు. మా అమ్మ పులిహోర బాగా చేస్తుంది. నీకోసమే తినకుండా తెచ్చాను, తిను అంటాడు. నా కోసం ఎందుకు? తినటం మానేయటం అసలు ఏం చేస్తున్నాడో అర్థం కావటం లేదు. మాట్లాడదామన్నా నాకు భయంగా ఉంది. తినకపోతే ఇప్పుడు కార్బద్దలు కొడతాడేమో అనుకుని పులిహోర తినింది మధు. బాక్స్ ఇవ్వగానే అలా తినేస్తే ఎలా? మొగుడు తిన్నాడో లేదో పట్టించుకోవా అంటాడు. ఆ మాటకి పొలం మారింది మధుకి. తింటున్నదల్లా దగ్గుతూ విక్కీ వైపు చూసింది. చిన్న పిల్లల క్యూట్ ఎక్స్ప్రెషన్ పెట్టిన మధుని చూడగానే విక్కీకి జాలేసింది. ఓసే తింగర్ మాలోకం, నేను లేకపోతే నువ్వేమైపోతావే అంటూ ఆమె తల నిమిరాడు. ఎక్కడైతే కౌగిలించుకుంటాడని. విక్రమ్ గారు తినండి అని స్పూన్తో పులిహోర తీసి అతని నోట్లో పెడుతుంటే, వద్దు మధు అంటాడు. ఏమైంది విక్రమ్ గారు? నా మీద నీకు భయం కోపం తప్ప ప్రేమ లేదు మధు. నీ కళ్ళల్లో నాకు భయం కనిపిస్తుంది. నా మీద ప్రేమ గౌరవం నీ కళ్ళల్లో కనిపించినప్పుడే నువ్వు పెట్టింది తింటాను. నువ్వు తిను అని విక్కీ అనగానే మధు ఆశ్చర్యపోయింది. ముందు వాటర్ తాగు, తినటం కూడా రాదేంటి నీకు అని తన కర్చీఫ్తో ఆమె మూతి తుడిచి వాటర్ పట్టించాడు. బాక్స్లో ఉన్న పులిహోర అంతా ఖాళీ చేసింది మధు. విక్కీకి ఎక్కడలేని ఆనందం కలిగింది. ఎలా ఉంది పులిహోర? బాగుంది విక్రమ్ గారు. మరేమనుకున్నావు, మా పిన్ని వంటలు బాగా చేస్తుంది. అవును, నీకు వంట చేయటం వచ్చా? కార్ స్టార్ట్ చేస్తూ అడిగాడు. వచ్చు విక్రమ్ గారు అంటుంది. గుడ్ అని నవ్వుతూ కార్ పోనిచ్చాడు. మధుకి కంగారు మొదలైంది. విక్రమ్ తననెక్కడికి తీసుకువెళ్తున్నాడో తనకి అర్థం కావటం లేదు. ఓయ్ పిచ్చి, భయపడకు, నేను నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళటం లేదు అంటాడు. అది కాదు విక్రమ్ గారు అని మధు ఏదో చెప్తుంటే కృష్ణ ఫోన్ చేయటంతో మధు భయంగా విక్రమ్ని చూసింది. ఎవరు ఫోన్? బావండి. ఏయ్ అండి ఏంటి? ఏమండి అంటాడు. సారీ విక్రమ్ గారు, మా బావ ఫోన్ చేశారు.
నీ తెలివి మామూలు తెలివి కాదు. పైకి కనిపించని క్రిమినల్ మైండ్ నీది అనుకుని, ఇటివ్వు నేను మాట్లాడతాను అని మధు చేతిలో ఫోన్ లాక్కున్నాడు. మధుకి గుండె మామూలుగా కొట్టుకోవటం లేదు. టెన్షన్‌తో తనకి కాళ్ళు చేతులు ఆడలేదు. హలో కృష్ణ, నేను విక్కీని. విక్కీ? ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణ. మధు కాలేజ్ బయట ఒంటరిగా ఉంది. నేను చిన్న పని మీద అటుగా వెళ్తే చూశాను. కారొచ్చేసరికి ఆలస్యం అవుతుందని, ఒక్కతే ఆడపిల్ల, రోడ్డు మీద ఏముంటుందని నేను మధుని మీ ఇంటికి తీసుకుని వెళ్తున్నాను. ఒక పావు గంటలో తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కృష్ణ. ఈ విషయం చెప్పటానికి మధు భయపడుతుంది. అందుకే నేను మాట్లాడుతున్నాను అంటాడు. మధుకి మామూలుగానే భయం ఎక్కువ విక్కీ. నువ్వు టైంకి బాగానే వచ్చావు. డ్రైవర్తో నేను మాట్లాడతాను. కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదని. థ్యాంక్ యూ విక్కీ అంటాడు కృష్ణ. ఇట్స్ ఓకే కృష్ణ, మధుకి ఫోన్ ఇస్తున్నాను మాట్లాడు అని నవ్వుతూ మధుకి కన్ను కొట్టి ఫోన్ ఇచ్చాడు. అప్పటికే నోరు తెరిచి షాక్గా చూస్తుంది మధు. విక్కీ ఫోన్ ఇవ్వగానే హలో బావా. ఏంటి నీకంత భయం? విక్కీ డ్రాప్ చేస్తున్నాడు బావా అని ఒక ముక్క చెప్పొచ్చు కదా మధు. అది బావా చెబుదామని అనుకున్నాను, కానీ ఈలోపు నువ్వు ఫోన్ చేశావు అంటుంది మధు. సరే జాగ్రత్త. విక్కీ మంచివాడు మధు, నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంటికి వెళ్ళగానే నాకు ఫోన్ చేయి, ఉంటాను అని కృష్ణ ఫోన్ పెట్టగానే మధు ఊపిరి పీల్చుకుని విక్కీ వైపు చూసింది. ఏంటి మధు అలా చూస్తున్నావు? అంత ఈజీగా అబద్ధం ఎలా చెప్పారండి? ఫస్ట్ టైం మా బావకి నేను అబద్ధం చెప్పాను. నాకేదోలా ఉంది అంటుంది. ఏదోలా అంటే అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు. అది అబద్ధం చెప్పినందుకు మా బావని మోసం చేసినట్టు అనిపిస్తుంది విక్రమ్ గారు అంటుంది మధు. నువ్వు చెప్పింది అబద్ధం ఎందుకు అవుతుంది? నిజమే కదా. నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తున్నాను. సో అబద్ధం కాదు, నిజం. నువ్వు మరీ ఎక్కువ ఫీల్ అవ్వకు మధు అంటాడు విక్రమ్. సరే విక్రమ్ గారు అని విండో బయటికి చూస్తూ, ఏంటో వీడు నా ప్రాణానికి ఇలా తగలడ్డాడు. చూస్తుంటే సైకోగాడ్లా ఉన్నాడు. రోజు రోజుకి వీడి బాధ నాకు ఎక్కువ అవుతుంది. బావకి ఈ విషయం చెప్పాలి, లేదంటే వీడు నన్ను టార్చర్ చేస్తాడు అనుకుంది మధు. ఏంటి మధు సైలెంట్గా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు విక్కీ. ఏం లేదు విక్రమ్ గారు, మీరు అసలు ఎలా పుట్టారని ఆలోచిస్తున్నాను అంటుంది. ఏంటి? ఏంటి మనసులో అనుకున్నది బయటికి అనేసానా ఏంటి అనుకుని, అదేం లేదు విక్రమ్ గారు, ఇంటికి వెళ్ళేసరికి ఆలస్యం అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను అంటుంది. ఏమీ లేటు కాదు, నువ్వేమీ కంగారు పడకు. మధు, నువ్వు అసలు ఎలా పుట్టావు అంటాడు. విక్రమ్ మాటకి ఉలిక్కిపడి చూసింది. ఏంటి మధు అలా చూస్తున్నావు? ఏంటి విక్రమ్ గారు ఆ ప్రశ్న? నేను ఎలా పుడతాను? మా అమ్మకి పుడతాను అంటుంది మధు. కదా, నేను మా అమ్మకే పుట్టాను. చురుగ్గా విక్రమ్ అనగానే మధు అవాక్కైంది. విన్నారా మీరు? పైకన్నావు కదా, వినబడకుండా ఎలా ఉంటుంది చెప్పు. సారీ విక్రమ్ గారు, నువ్వు అలా అనటంలో తప్పులేదు. బాగా భయపెట్టాను కదా, ఏం చేయను, నా కోపం అలాంటిది. మా అమ్మ చాలా మంచిది మధు. తను చనిపోయే ముందు నాతో ఒక మాట చెప్పింది. నీకొచ్చే భార్యని అమ్మలా చూసుకోవాలని. ఆ క్షణం ఆ మాటలు నాకు అర్థం కాలేదు, కానీ మా అమ్మ ఎందుకు అలా చెప్పిందో నిన్ను చూశాక అర్థమైంది అని విక్రమ్ అనగానే మధు ఏమీ మాట్లాడలేదు. నీలో మా అమ్మ కనిపిస్తుంది మధు. మా అమ్మ ఇలానే అమాయకంగా ఉండేది. మరీ నీ అంత తింగర్ది కాదనుకో, బట్ కల్మషం లేని మంచి మనసు అంటాడు. కోపంగా చూసి మూతి తిప్పుకుంది మధు. కాసేపటికి ఊరు రావటంతో ఇంటికి ఎలా వెళ్ళాలో మధు చెప్పగానే కారు అలానే పోనిచ్చి భువన గారి ఇంటికి ముందు ఆపాడు. చాలా థ్యాంక్స్ విక్రమ్ గారు అని కారు దిగింది. ఓయ్, అంత కష్టపడి జాగ్రత్తగా నిన్నింటికి తీసుకుని వస్తే ఒట్టి థ్యాంక్స్ చెప్తావేంటి? లోపలికి పిలవ్వా అంటాడు విక్రమ్. అంటే మీరు లోపలికి వస్తారా? ఏ, ఎందుకు రాకూడదు అంటూ నవ్వుతూ కారు దిగి, నీ ముఖం చూస్తే నేను లోపలికి రావటం నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. చచా, అలాంటిదేం లేదు విక్రమ్ గారు, తప్పు నాదే. మిమ్మల్ని లోపలికి పిలవకుండా, కనీసం కాఫీ అయినా ఇవ్వకుండా ఒట్టి థ్యాంక్స్ చెప్పాను. రండి లోపలికి అంటుంది. సరే పద అని ఆమెతో పాటు లోపలికొచ్చాడు. మధు భువన గారితో విషయం చెప్పింది. కూర్చో విక్రమ్ బాబు, మధు కాఫీ పెట్టు అని విక్రమ్తో మాట్లాడింది. బ్యాగ్ ఫోన్ అన్నీ పక్కన పెట్టి వంటగదికి వెళ్ళి జడని ముడివేసి విక్కీకి కాఫీ పెట్టింది మధు. భువన గారితో మాట్లాడుతూ లోపలున్న మధుని చూశాడు. నుదుటిన పట్టిన చిరు చెమట తుడుచుకొని కప్పులో కాఫీ పోసి ట్రేలో పెట్టి మెడ దగ్గర చేయి పెట్టుకుని తలని అటూ ఇటూ తిప్పింది. మన దెబ్బకి మెడ పట్టేసినట్టుంది అనుకుని నవ్వుకున్నాడు విక్కీ. కాఫీ పట్టుకొని వచ్చి విక్కీకి ఇచ్చింది. థ్యాంక్ యూ మధు గారు అంటాడు విక్రమ్.
ఏంటి అంటూ నోరు తెరిచింది మధు. ఏమైంది మధు గారు అలా చూస్తున్నావు? ఏం లేదండి. విక్కీ, మీ అన్నయ్య ఎక్కడున్నాడో తెలిసిందా అని అడుగుతారు బామ్మగారు. భువన గారి మాటకి సైలెంట్ అయ్యాడు విక్కీ. వెతికే పనిలోనే ఉన్నానమ్మా. అందరూ వాడు చనిపోయాడని అనుకుంటున్నారు. కానీ నా దృష్టిలో మా అన్నయ్య బ్రతికే ఉన్నాడు అంటాడు. ఏంటో విక్కీ, ఆ దేవుడు నీకు ఎందుకింత అన్యాయం చేశాడో అర్థం కావటం లేదు. మీ అమ్మ నన్నుంటే ఈ రోజున ఎంత బాగుండేది. అంతా మనకి నచ్చినట్టుంటే జీవితం ఎందుకవుతుందమ్మా? బాధలు కష్టాలు తప్పవు మనకి అంటాడు విక్కీ. అదైతే నిజమే విక్కీ అని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకునే గ్యాప్లో మధు స్నానం చేసి చుడిదార్ వేసుకుని బయటికి వచ్చింది. సరే అమ్మా, వెళ్తాను. ఇప్పటికే లేట్ అయింది. భోజనం చేసి వెళ్ళు విక్కీ. లేదమ్మా, ఇప్పటికే లేట్ అయింది. ఇంక నేను ఇంటికి వెళ్తాను. రాక రాక వచ్చావు. భోజనం చేసి వెళ్ళు విక్కీ. మళ్ళీ వచ్చినప్పుడు తింటానమ్మా, ఏమీ అనుకోకు అని నవ్వుతూ పైకి లేచి మధుకి సైగ చేశాడు బయటికి రమ్మని. రాకపోతే కొంప ముంచుతాడు అనుకొని అతనితో పాటు బయటికి నడిచింది. జాగ్రత్త, వెళ్తాను. సరే విక్రమ్ గారు అంటుంది. నేను వెళ్ళిన గంటకి నువ్వు నాకు ఫోన్ చేయాలి మధు. కార్ ఎక్కుతూ ఆర్డర్ వేశాడు. నేనెందుకు ఫోన్ చేయాలి అని అయోమయంగా అడిగింది మధు. మొగుడు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాడో లేదో పట్టించుకోవా అంటాడు. చూడండి అంటూ చూపుడు వేలు చూపించి, అలా మాట్లాడకు, నాకు కోపం వస్తుంది. నీ విషయం మా బావకి చెప్పే టైం వచ్చింది. నువ్వు చాలా రాంగ్గా బిహేవ్ చేస్తున్నావు అంటుంది మధు. మీ ఊరని మీ ఇల్లని రెచ్చిపోయి నాతో మాట్లాడకు. రేపు కాలేజ్కి వస్తావు కదా, అప్పుడు చెప్తాను అంటాడు. గుటకలు మింగింది మధు. వెళ్తాను అని విక్కీ కారులో వెళ్ళగానే మధు నీరసంగా బయట వాకిట్లో ఉన్న మంచంపై కూర్చొని తల పట్టుకుంది. ఏంటి వీడు మరీ వైలెంట్గా ఉన్నాడు అనుకునే ఆలోచనలో మునిగింది. మధు, నానమ్మ, ఏంటి బయట కూర్చున్నావు? లోపలికి రా. కాసేపు ఇక్కడే కూర్చుంటాను నానమ్మ అని మంచంపై పడుకుంది మధు. విక్కీ తనతో ప్రవర్తించిన తీరు తలుచుకోగానే మధుకి కన్నీరు ఆగలేదు. ఏదో తెలియని భయం మధుని చుట్టేసింది. మధు అని ఆర్తిగా పిలిచాడు కృష్ణ. బావా అంటూ ఆ చీకట్లో కంటనీరు తుడుచుకొని పైకి లేచి కూర్చుంది. ఎప్పుడొచ్చావురా? ఏంటి బయట పడుకున్నావు అని అడుగుతాడు. వచ్చి చాలాసేపు అవుతుంది బావా. మీటింగ్ ఎలా జరిగింది? బాగానే జరిగింది మధు, వర్క్ ఎక్కువ అవుతుంది అని మధు భుజంపై తలని వాల్చాడు. ఏంటి బావా నీరసంగా ఉన్నావు? కాస్త కాఫీ ఇవ్వు మధు, తల పగిలిపోతుంది. తాగరా, నీ వాలకం చూడగానే అర్థమైంది బాగా అలసొచ్చావని. ముందు కాఫీ తాగి రిలాక్స్ అవ్వు. భోజనం చేసి స్థిమితంగా ఇంటికి వెళ్దువు. మధు, బావకి జెండుబాం తెచ్చి రాయి అంటుంది. సరే నానమ్మ అని మధు లోపలికి వెళ్ళగానే కృష్ణ వాళ్ళమ్మ ఇచ్చిన కాఫీ తీసుకుని సిప్ చేశాడు. ఆ తర్వాత కట్ చేస్తే వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. విక్కీ ఎప్పటిలానే మధుని ఏడిపించేవాడు. మహా, మధు మధ్యన ఫ్రెండ్షిప్ బాగా కుదిరింది. విక్కీ కోసం చెప్పాలి అన్నా తన కారణంగా ఫ్యామిలీలో గొడవలు వస్తాయని మధు మనసులోనే దాచుకుంది. డైలీ కాలేజ్కి వెళ్ళటం, రావటం, కృష్ణ ఆఫీస్ చూసుకుని మధు దగ్గర కాసేపు కబుర్లు చెప్పుకోవటం. మధు కృష్ణ మధ్యన మంచి స్నేహపూర్వకమైన వాతావరణం తప్ప ఏమీ లేదు. చూస్తుండగానే నిశ్చితార్థం దగ్గర పడింది. ఆ రోజు మధు షాపింగ్ చేయటంతో నీరసంగా ఉండి కాలేజ్కి రాలేదు. అబ్బా అమ్మా, కాఫీ ఇవ్వు అంటూ సోఫాలో కూర్చుంది మహా. ఏంటి ఈరోజు కాలేజ్ నుంచి తొందరగా వచ్చావు? లోపలికి వస్తున్న మహాకి సెటర్ వేశాడు విక్కీ. అది మధ్యాహ్నం నుంచి కాలేజ్కి వెళ్ళలేదురా అని కిచెన్ రూమ్ నుంచి అరిచింది సునంద. ఏమైందే, ఒంట్లో బాలేదా? అలాంటిదేవీ లేదు అన్నయ్య. నా బెస్టీ మధు కాలేజ్కి రాలేదు, అందుకే నేను వెళ్ళలేదు అంటుంది. తను రాకపోతే నువ్వెందుకు వెళ్ళటం మానేశావు? మధు లేకపోతే నాకు బోర్ కొడుతుందన్నయ్య, అందుకే వచ్చేసాను. అమ్మా, రేపు మనం షాపింగ్కి వెళ్దామా? వెళ్దాం. ఎందుకు? షాపింగ్ మొన్ననే కదా చేశారు. 10 లక్షలు ఆర్పారు కదా, చిరాగ్గా ముఖం పెట్టి అన్నాడు విక్కీ. అన్నయ్య, ఆడపిల్ల ఎంత ఖర్చు పెట్టినా అడగకూడదు. ఆయన నేను అమ్మ ఊరికనే షాపింగ్ చేయటం లేదు. నెక్స్ట్ మండే మధు నిశ్చితార్థం కదా, మనం ఫ్యాక్టరీకి వెళ్తాం కదా. నగలు చీరలు అవి లేకపోతే ఎలా? పైగా మధు నా బెస్టీ, నేను తనకి గిఫ్ట్ కొనాలన్నయ్య. ఇంకా చాలా షాపింగ్ చేయాలి. నేను మధు ఎంగేజ్మెంట్కి హాఫ్ సారీ తీసుకుంటాను, ఏమంటావన్నయ్య? నవ్వుతూ అడిగింది మహా. కానీ విక్కీ ఈ లోకంలో లేడు. మధు నిశ్చితార్థం దగ్గరే అతని మైండ్ ఆగిపోయింది. ఏంటన్నయ్య, ఏమీ మాట్లాడావు? ఏం లేదు మహా, షాపింగే కదా, చేయండి అని చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కన పెట్టి తన రూమ్ వైపు అడుగులు వేశాడు. రే విక్కీ, కాఫీ తాగరా? ఇంట్రెస్ట్ లేదు పిన్ని అని తన రూమ్కి వచ్చాడు. ఈ మధ్యన కోపంతో మధుకి బాగా దగ్గరయ్యాడు విక్కీ.
దీనికి చెప్పాను కదా నిశ్చితార్థం ఆపమని. కానీ ఎందుకు మధు నా మాట వింటం లేదు అనుకుని మధుకి ఫోన్ చేశాడు. కానీ మధు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రేపు కాలేజ్కి వస్తుంది కదా, ఎలా అయినా తనతో మాట్లాడాలి అనుకుని మరోసారి మధుకి ఫోన్ చేశాడు. కానీ మధు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏదో తెలియని కోపం మనసంతా భారంగా అయింది విక్కీకి. ఫోన్ సోఫాలో విసిరి చిరాగ్గా బయటకు వచ్చి షాక్ అయ్యాడు. హాల్లో కూర్చొని ఉన్నారు మధు, విజయ, కృష్ణ. సునంద అప్పటికి కాఫీ ఇచ్చి వాళ్ళ దగ్గర కూర్చుంది. మహా మధు దగ్గర సెటిల్ అయింది. ఫోన్లో చెప్తే సరిపోయేది కదా, ఇంటి వరకు వచ్చారా? ఫోన్లో ఎలా చెప్తాను సునంద, మీరేమన్నా బయటి వాళ్ళ? మన మధ్యన ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా స్నేహబంధం ఉంది. నాకు మీరంటే గౌరవం ఉంది. నాన్న వాళ్ళ దగ్గరికి రావటంలో తప్పులేదు కదా అంటుంది విజయ. నాకు తెలుసు విజయ, మీ మనసు ఏంటో. ఏంటి కృష్ణ, మధుని తొంగి తొంగి చూస్తున్నావు? చూసేదేదో డైరెక్ట్గా చూడు. ఎలానో మీ ఇద్దరు తొందరలోనే భార్యాభర్తలు అవుతారు కదా. నవ్వుతూ సెటర్ వేసింది సునంద. ఏంటాంటీ మీరు? ఇప్పుడే చెప్తున్నాను, మీరందరూ నా నిశ్చితార్థానికి రావాలి. అంకుల్తో చెప్పటం మర్చిపోకండి అని టాపిక్ డైవర్ట్ చేశాడు కృష్ణ. వాళ్ళందరి మాటలు వింటున్న విక్కీకి ఒళ్ళు మండిపోయింది. కోపంగా మధు ఎదురుగా కూర్చున్నాడు. మహాతో మాట్లాడుతున్న మధు విక్కీని చూడగానే గతుక్కుమంది. ఈ దొంగ సచ్చినోడు ఇంట్లోనే ఉన్నాడా ఏంటి అనుకుని విక్కీ కోపం తలుచుకొని మెల్లిగా తన నవ్వుని ఆపి కుదురుగా కూర్చుంది. హాయ్ విక్కీ. హాయ్ కృష్ణ అని అందరినీ పలకరించి మధుని చూశాడు. నమస్తే విక్రమ్ గారు అని ఎంతో వినయంగా చెప్పింది మధు. నమస్తే మధు గారు అంటూ కృష్ణ ఇచ్చిన కార్డు తీసుకున్నాడు. కార్డు ఓపెన్ చేస్తున్న విక్కీ ముఖం చూడగానే మధు భయంతో బిగుసుకుపోయింది. ఏదో తెలియని భయం మధు మనసుని చుట్టేసింది. కార్డు చదువుతూనే తనలో తానే రగిలిపోయాడు విక్కీ. అక్కడికక్కడే మధుని గట్టిగా హత్తుకుని, మధు నా భార్య, నా భార్య జోలికొస్తే చంపేస్తాను అని గట్టిగా అరవాలనిపించింది విక్కీకి. కానీ ఆ పంచ వేయలేకపోయాడు. ఫ్యామిలీ అంతా ఉండటంతో కార్డు సైలెంట్గా పక్కన పెట్టి చిన్న పనుందని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. కార్డు చూసి నన్ను తిడతాడు కదా, ఎందుకు తను సైలెంట్గా బయటికి వెళ్ళిపోయాడు అనుకుని ఆలోచనలో మునిగింది మధు. జగదీష్ గారు రావటంతో ఆయనకి ఈ విషయం చెప్పి అక్కడి నుంచి వెళ్లారు. ఆ తర్వాత కట్ చేస్తే తెలిసిన వాళ్ళందరికీ కార్డ్స్ ఇచ్చి ఇంటికి వచ్చేసరికి టైం 10 అయింది. షాపింగ్, ఇటు నిశ్చితార్థ వేడుక కబుర్లు చెప్పటంతో మధుకి నీరసం వచ్చేసింది. మధు, ఏంటి నానమ్మా బాగా నీరసంగా ఉన్నావు, ముందు భోజనం చెయ్యి, అప్పుడు బట్టలు సర్దుకుందువు. పర్లేదు నానమ్మా అని బట్టలన్నీ మడతపెట్టి పక్కన పెట్టి బయటకొచ్చింది. ఈలోపు భువన గారు వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసి మధుకి తనే భోజనం తినిపించారు. నీరసం, ఇటు ఆకలి ఎక్కువగా ఉండటంతో మాట్లాడకుండా భోజనం చేసింది మధు. ఇప్పుడు పడుకో అంటుంది. సరే నానమ్మా, కాసేపు మేడపైన కూర్చుంటాను అని మేడపైకి వచ్చి ఒంటరిగా కూర్చుంది. విక్కీ కార్డు చూడటం, సైలెంట్గా బయటికి వెళ్ళిపోవటం తలుచుకొని, ఈ విక్రమ్ గారిని తక్కువ అంచనా వేయకూడదు. ఆయనకి కోపం వస్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు. విషయం చేయిదాటక ముందే నేను బావతో మాట్లాడనా అన్న ఆ ఆలోచన రాగానే మధుకి వాళ్ళ నాన్నగారి రూపం కళ్ళ ముందు కనిపించేసరికి ఉలిక్కి పడింది. చంపినా చంపుతాడు నాన్న, ఎందుకొచ్చింది? ఏదోటి చేసి విక్రమ్ గారిని నా దరిదాపుల్లోకి రానివ్వకుండా చూడాలి. ఏం చేయాలి అనుకుని తనలో తానే సతమతమైంది. ఆలోచనలో ఉక్కిరి బిక్కిరైంది మధు. తన భుజంపై ఎవరు చేయి వేసేసరికి, నానమ్మ ఇప్పుడేమీ కిందికి రాలేను నేను, కాసేపు అంటూ తన మాటలాపింది. అప్పటికే మధు గుండె వేగం పెరిగింది. భయంతో వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా విక్కీ. అతన్ని చూడగానే మధుకి గుండె ఆగినంత పనైంది. విక్రమ్ గారు అని ఆశ్చర్యపోయింది. వెంటనే మధు చేతిని పట్టుకుని వాటర్ ట్యాంక్ వెనక్కి తీసుకుని వెళ్ళాడు. విక్రమ్ గారు, మీరెందుకు వచ్చారు? అసలు ఎందుకు వచ్చారు? ఎలా వచ్చారు అని భయపడుతూనే అడిగింది మధు. ఈ టైంలో నేను ఎందుకు వస్తాను మధు? సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. ఇంకా ఏదైతే అదైందని మధు ఊపిరి పీల్చుకొని వదిలి, నా నిశ్చితార్థమని మీకు తెలుసు కదా, అయినా టైం కాని టైంలో ఇలా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్టా అని అడుగుతుంది. మాట్లాడలేదు విక్కీ. మధు కళ్ళలోకి సూటిగా చూస్తున్నాడు. మీ మనసులో నా గురించి ఏమనుకున్నా సరే, నేను మాత్రం మీకెప్పటికీ సొంతం కాలేను. నాకు ఈ ప్రేమ, దోమ ఇలాంటివి అస్సలు నచ్చవు. ఇంకొక విషయం విక్రమ్ గారు, ఇప్పుడు నేను చదువుకుంటున్నాను అంటే, సంతోషంగా ఉన్నాను అంటే అందుకు కారణం మా అత్త. నాకంటూ మంచి జీవితాన్ని ఇచ్చిన మా అత్తకి ఏదన్నా రుణం తీర్చుకునే అవకాశం ఉంది అంటే నేను తన ఇంటి కోడలిగా అడుగు పెట్టడమే. ప్లీజ్ విక్రమ్ గారు, నా బ్రతికేదో నన్ను బ్రతకనివ్వండి అని మధు అనగానే విక్కీ ఒక్కసారిగా మధు మెడ దగ్గర చేయి వేసి ఆమె పెదవుల్ని అందుకున్నాడు. షాక్ అవ్వింది మధు.
వెంటనే తేరుకొని అతన్ని కొట్టింది, గింజుకుంది. కానీ విక్కీ వదల్లేదు. ముందు కోపంగా పెట్టిన ముద్దుని ప్రేమగా మార్చాడు. ఆమె నడుం దగ్గర చేయి వేసి మరింతగా ఆమెని దగ్గరికి లాక్కుని ముద్దుని కొనసాగించాడు. గింజుకోవటం ఆపింది మధు. ఆమె కంట్లో కన్నీరు విక్కీ చెంపకి తగిలింది. మెల్లిగా ఆమె పెదవుల్ని వదిలి ఐ లవ్ యూ మధు అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టి మధుని గుండెలకి హత్తుకున్నాడు. క్షణకాలంలో జరిగిన చర్యకు మధుకేం చేయాలో అర్థం కాలేదు. నువ్వు లేకుండా నా లైఫ్ నేను ఊహించుకోలేను మధు. చెప్పాను కదా, నేనే నీకు కరెక్ట్ మొగున్నని అంటూ మధుని వదిలాడు. చలనం లేని బొమ్మలా నిలబడి ఉంది మధు. మధు, ఏంటి అలా చూస్తున్నావు? కోపంగా విక్రమ్ చెంపపై కొట్టింది. చిన్నగా నవ్వాడు. ఏంటి నువ్వు చేసిన పని? అసలు నా గురించి అని మాట్లాడుతుండగానే నీ పాఠం ఆపు. నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలీదు. తెలిస్తే ఇలా మాట్లాడవు అని మధుని అక్కడే కూర్చోబెట్టి ఆమె ఒడిలో పడుకున్నాడు విక్కీ. ఏంటి విక్రమ్ గారు, మీరు అసలు ఏం చేస్తున్నారు? మీకు పుణ్యం ఉంటుంది. దయచేసి వెళ్ళిపోండి. మా నాన్నమ్మ కానొచ్చిందంటే చాలా పెద్ద గొడవ అవుతుంది. వెళ్ళండి విక్రమ్ గారు. ఎక్కువ మాట్లాడకు మధు, నాకు అసలే చిరాకు. నువ్వు ముందు నా తల నిమురు అంటాడు. మధు కోపం పీక్స్లోకి వెళ్ళింది. విక్రమ్ గారు అంటుంది. అరవకు, వెళ్ళిపోతాను. కానీ ముందు చెప్పిన పని చేయి మధు, లేదంటే ఇంతకు ముందు పెట్టాను కదా ముద్దు, అదే పెడతాను అని విక్రమ్ అనగానే మధు ఏం మాట్లాడలేదు. సైలెంట్గా అతని తల నిమురుతూ ఉబికి వస్తున్న కన్నిటిని ఆపుకుంది. మధు ఏం మాట్లాడలేదు. కోపంలో ముద్దుగా ఉంటావు మధు, ప్లీజ్ ఒకసారి మాట్లాడవే అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆపుకోలేకపోయింది మధు. తన బాధ పైకి చెప్పుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమెని ఓదార్చే ప్రయత్నం చేయలేదు విక్కీ. మధు ఏడ్చే వరకు మౌనంగానే ఉన్నాడు. ఏడ్చి ఏడ్చి చెంపల మీద కన్నీరు తుడుచుకొని విక్కీ వైపు చూసింది. ఎందుకేడ్చావు మధు? నేను ముద్దు పెట్టినందుకా, లేదంటే నేనుండగా నీకు కృష్ణకి నిశ్చితార్థం అవ్వదనా అంటాడు. విక్కీ మాటలకి విస్తుపోయింది మధు. ఏంటి మధు, నేను చెప్పేది నిజమా అంటాడు. నా గురించి అన్నీ తెలిసే మీరు నా వెంట పడుతున్నారా అంటుంది. అవును అంటాడు. ఎందుకు అని అడుగుతుంది. నీతో కలిసి బ్రతకటానికి నేను సిద్ధంగా ఉన్నాను మధు. నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టం లేదని, కానీ నువ్వు నాకు కావాలి మధు. నీకు నేను ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నిన్ను వదిలే ప్రసక్తి అయితే లేదు అంటాడు. మాట్లాడలేకపోయింది. విక్కీ మాటలకి చూపులకి తనకి జ్వరం ఒకటే తక్కువ. విక్రమ్ గారు, నాకు తెలుసు మధు, నేను ఇంతలా టార్చర్ చేస్తున్నా నువ్వు నీ వాళ్ళకి ఎందుకు చెప్పటం లేదంటే అక్కర్లేని గొడవలు ఎందుకు అని. కానీ నీకోసం ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధం. వస్తాను. ఇంకా కాసేపు ఉంటే నువ్వు ఇక్కడే టెన్షన్తో చచ్చేలా ఉన్నావు. ఎందుకంత టెన్షన్ పడతావు? కూల్ మధు, నీకు తోడుగా విక్కీ ఉన్నాడు కదా అని మధు చెంపపై ముద్దు పెట్టి కిందికి వెళ్ళు, లేదంటే నీకోసం మీ నానమ్మ పైకొస్తుంది అంటాడు. మధు ఇంకా ఏం మాట్లాడలేదు. విక్కీకి దూరం జరిగి పైకి లేచింది. చూడు, నా కోసం నువ్వు కృష్ణకే కాదు మీ మావయ్య శరత్కి చెప్పినా సరే ఎవ్వడూ నన్నేమీ చేయలేడు. వస్తాను అని మధు నడుమును గిల్లి అక్కడి నుంచి వెళ్ళాడు. నిస్సహాయంగా చూసింది మధు. మధు, మధు, ఎక్కడున్నావు? ఎంత పిలిచినా పలకవే అంటూ మధు దగ్గరికి వచ్చింది భువన. నానమ్మ అంటూ కంట్లో చిరుతడిని తుడుచుకొని, ఏంటి ఇలా వచ్చావు? ఈ టైం వరకు ఇక్కడెందుకే? రేపు మళ్ళీ ఊరెళ్ళాలి కదా. మీ వదిన వాళ్ళ ఫ్యామిలీకి కబుర్ చెప్పాలి కదా. ఇప్పటికే లేట్ అయింది, పడుకో. సరే నానమ్మ అని ఆలోచిస్తూ కిందికొచ్చింది మధు. కానీ ఆ రాత్రంతా మధుకి నిద్ర లేదు. విక్కీ మాటలు ఆమెకి ఎక్కడలేని భయం కలిగించి నిద్రకి దూరం అయ్యేలా చేశాయి. ఆ తర్వాత కట్ చేస్తే, మధు నువ్వు రెడీ అవ్వటం అయిందా అంటూ లోపలికొచ్చిన కృష్ణ మధుని చూడగానే షాక్ అవ్వాడు. చేతిలో ఫోన్కి వచ్చిన మెసేజ్ చదివే పనిలో మధు ఉంటే కృష్ణ మాత్రం మధు రూపం చూసి మురిసిపోయాడు. కుంకుమ మరియు గంధం రంగు కాటన్ డ్రెస్ వేసుకుంది మధు. ఎప్పటిలానే సింపుల్గా రెడీ అయినా కృష్ణ కంటికి మధు ఎంతో అందంగా కనిపించింది. మధు అని ఆర్తిగా పిలిచాడు. ఏంటి బావా అని వెంటనే ఫోన్ పక్కన పెట్టి నవ్వుతూ పైకి లేచింది. మధు ముఖంలో ఏదో కంగారు చూసిన కృష్ణ, ఏమైందే టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు బావా, కాఫీ ఇవ్వనా? హా ఇవ్వు అంటాడు. సరే కూర్చో అని వంటగదికొచ్చి నైట్ విక్కీ చేసిన పని అతని మాటలు తలుచుకొని దీర్ఘాలోచనలో ప్రయాణం మొదలుపెట్టింది మధు. ఆ ప్రయాణానికి ఫుల్ స్టాప్ లేదు. ఎక్కడాగాలో తనకి తెలియటం లేదు. పాలు పొంగుతున్నా మధు తన ఆలోచనల ప్రపంచం నుంచి బయటికి రాలేకపోయింది. మధు, మధు అంటూ కంగారుగా స్టవ్ ఆఫ్ చేసి మధు నెత్తిన ఒక్కటి వేశాడు కృష్ణ. హా బావా అంటూ కోపంగా కృష్ణ వైపు చూసి,
ఎందుకు బావా అంత గట్టిగా కొట్టావు అని అడుగుతుంది. ఎందుకు కొట్టానో నీకు తెలీదా? ముందు నువ్వు నాతో పాటు లోపలికి రా అని మధుని పక్కనే ఉన్న రూమ్కి తీసుకుని వెళ్ళాడు. ఏంటి బావా రూమ్కి తీసుకొని వచ్చావు? మరేం చేయను. ఏమైంది నీకు? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. డల్గా ఉన్నావు. పైగా పరధ్యానంగా ఉన్నావు. పిలిచినా పలకటం లేదు. ఏమైందిరా? మీ వదిన, నాన్న నిన్ను మళ్ళీ ఏమన్నా అన్నారా? చచా లేదు బావా వాళ్ళెందుకంటారు అంటుంది మధు. మరి నువ్వెందుకు డల్గా ఉన్నావు? నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చటం లేదు మధు అని మధు చేతిని గట్టిగా పట్టుకొని, ఏరా నా దగ్గర ఏమన్నా దాస్తున్నావా? మృదువుగా అడిగిన కృష్ణ మాటలకి మధు కంట్లో చిరుతడి అలుముకుంది. చచా నీ దగ్గర నేనేం దాస్తాను బావా? నిన్నంత జర్నీ షాపింగ్ కదా, నీరసంగా ఉంది అంతే. పైగా తలనొప్పిగా ఉంది అంటుంది. అవునా? అయితే ఈరోజు కాలేజ్కి వెళ్ళకు. సెలవు తీసుకో. ఫుల్లుగా రెస్ట్ తీసుకో. నేను, అమ్మ, నాన్న, అన్నయ్య తెలిసిన వాళ్ళందరికీ ఎంగేజ్మెంట్ కార్డ్స్ ఇచ్చేసి వస్తాం సరేనా? లేదు బావా ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. నేను మీతో పాటు వస్తాను. ఎందుకు తిరగటం? అదేదో కాలేజ్కి వెళ్ళు. లంచ్ టైంకి నేను వస్తానులే సరేనా? కాలేజ్కా అంటూ ముఖం అదోలా పెట్టింది మధు విక్కీ గురించి తలుచుకొని. ఏమైంది? కాలేజ్ అనగానే ముఖం డల్గా పెట్టావు? ఏం లేదు బావా వెళ్తాను కానీ నువ్వు డ్రాప్ చేయి నన్ను అంటుంది. సరే పద అని ఇద్దరు బయటకు వచ్చారు. బావా కూర్చో కాఫీ తెస్తాను. సరే అని హాల్లో కూర్చొని వంటగదికి వెళ్ళిన మధుని చూశాడు. కాఫీ కలుపుతుంది. ఏదో దాస్తుంది నా దగ్గర. చెప్పటానికి ఆలోచిస్తుంది. లేదంటే ఎందుకు ఇలా ఉంటుంది? ఎప్పుడూ లేనిది నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయమంది అంటే కాలేజ్లో ఏమన్నా ప్రాబ్లమా అనుకుని మధు ఇచ్చిన కాఫీ కప్ తీసుకున్నాడు. బావా అత్తకి ఫోన్ చేసి చెప్పు మీతో పాటు ఈరోజు రానని అంటుంది మధు. అదంతా నేను చూసుకుంటానులే మధు. నువ్వు నీ బ్యాగ్ తెచ్చుకో. కాలేజ్ టైం అవుతుంది కదా. సరే బావా అని తన రూమ్కి వచ్చి కావలసిన బుక్స్ అన్నీ బ్యాగ్లో పెట్టుకుని బయటకు వచ్చింది. మధు రాగానే కృష్ణ కార్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కట్ చేస్తే అక్షయ్ అక్షయ్ అంటూ రూమ్కు వచ్చింది శ్రీవల్లి. ఏంటి శ్రీ? మధు నిశ్చితార్థమని నువ్వు నన్ను అసలు సరిగ్గా పట్టించుకోవటం లేదు అని అక్షయ్ ఎదురుగా నిలబడింది. అబ్బా నాకిక్కడ ఆఫీస్ టైం అవుతుందంటే నీ గోలేంటి నాకు అని చిరాగ్గా అన్నాడు. ఆ మాటకి కోపం వచ్చింది శ్రీవల్లికి. అక్షయ్ ముందు నేను చెప్పేది విను, అప్పుడు నీకే అర్థమవుతుంది అంటుంది. ఏంటి శ్రీ? ఇటు చూడు అంటూ అక్షయ్ చేతిని పట్టుకొని తన కడుపు మీద పెట్టుకుని సిగ్గుపడింది. ఏమీ అర్థం కాక వెర్రి చూపులు చూశాడు అక్షయ్. ఏమైంది శ్రీవల్లి అలా సిగ్గుపడుతున్నావు? ఇప్పుడు నేనేమీ చేయలేదు కదా అంటాడు. అయ్యో పిచ్చి మొద్దు, నువ్వు తండ్రివి కాబోతున్నావు అంటుంది శ్రీవల్లి. ఏంటి అని షాక్ అయ్యాడు. అవును అక్షయ్, ఇప్పుడే టెస్ట్ చేసుకున్నాను, పాజిటివ్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది అక్షయ్, మాటల్లో చెప్పలేను అంటుంది. నా బంగారం ఎంత మంచి మాట చెప్పావు అంటూ శ్రీవల్లిని గుండెలకి హత్తుకొని నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. ఏమండి మనం అమ్మ నాన్న దగ్గరికి వెళ్దామా? వాళ్ళకి విషయం తెలిస్తే చాలా ఆనందపడతారు. చెబుదాం శ్రీ, అంతకంటే ముందు నాన్నకి చెప్పాలి. ఆనందంతో మాటలు రావటం లేదు అక్షయ్కి. కంగారు పడకండి, నేను మామయ్య గారి కోసం ఇల్లంతా వెతికాను. ఆయన ఎక్కడా లేరు. మీ అత్త వాళ్ళతో కలిసి ఊరెళ్ళారు. ఏంటి? అవునండి, మీ గారాల చెల్లెలు నిశ్చితార్థం కదా. మీ నాన్నగారు ఇంకా విజయ గారు అందరూ కలిసి ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళారు. నాన్న వెళ్ళాడా అని నమ్మలేక అడిగాడు అక్షయ్. అవునండి, మామయ్య గారు నైట్ చెప్పారు ఈ విషయం. మీకు నైట్ చెప్దాం అనుకున్నాను కానీ పడుకోనున్నారని చెప్పలేదు. ఏదేమైనా మధు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక మామయ్య గారి మనసు మారినట్టుంది అని తన చూపుడు వెలితో అక్షయ్ షర్టుపై సున్నాలు చుడుతూ అంది. నాన్న వెళ్ళారు అంటే మధు కోసం కాదు శ్రీ, మా అత్త మాటని కాదనలేక తప్పక నాన్న వెళ్ళారు కానీ నాన్న కోసం. నాకు తెలుసు కదా, మధు విషయంలో నాన్న అస్సలు మారడు అంటాడు. సరే కానీ ముందు మనం హాస్పిటల్కి వెళ్దామా? పద, లేట్ చేయడం ఎందుకు? ఇకపై నువ్వు ఏ పని చేయకు, ఫుల్ రెస్ట్ తీసుకో శ్రీ అంటాడు. ఎలా తీసుకోను? ఇక్కడ నాకెవరు పని చేస్తారు? నాకు కావలసినవి ఎవరు వండి పెడతారు? మామయ్య గారికి పనివాళ్ళు చేసే వంట నచ్చదు. నేను మధు చేస్తేనే తింటారు. ఈ టైంలో నేనే కదా వండాలి. ఇంకా ఇంటి పనంతా నేనే కదా చేయాలి అంటుంది శ్రీ. నువ్వెందుకు చేస్తావు? పనివాళ్ళు చేస్తారు. వంట మనిషిని నేను మాట్లాడతాను శ్రీ అంటాడు అక్షయ్. ఎలా అండి? మొన్న మావయ్య గారు వద్దని చెప్పారు కదా, మర్చిపోయారా మీరు? అవును కదా, మరేం చేద్దాం? శ్రీ తనలో తానే నవ్వుకుని, మీరేమీ అనుకోను అంటే ఒక మాట చెప్పనా? ఏంటి శ్రీ? విషయం చెప్పి మధుని ఇంటికి తీసుకొని వస్తే బాగుంటుంది కదండి.
పైగా నాకిక్కడ తోడుగా ఉంటుంది. మీరు పొద్దున్ననగా ఆఫీస్‌కి వెళ్ళి నైట్ ఎప్పటికో వస్తారు. మావయ్య గారు ఇటు పొలం పనులు, ఊరి గొడవలకి వెళ్తారు. ఇంట్లో నేను బిక్కుబిక్కుమంటూ ఉండాలి. అదే మధు వస్తే నాకు తోడుగా ఉంటుంది. పనుల్లో హెల్ప్ చేస్తుంది. ఏమంటారు? అని అంటుంది శ్రీ. నువ్వు చెప్పింది బానే ఉంది. కానీ మధునెలా పిలుస్తాం? తనకి నిశ్చితార్థం కదా! జరిగేది నిశ్చితార్థమే అక్షయ్. పెళ్ళైతే కాదు కదా! అంటుంది శ్రీవల్లి. నువ్వు చెప్పింది నిజమే. నాన్నతో మాట్లాడి మధుని ఇంటికి పిలుస్తాను. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అని అక్షయ్ అనగానే శ్రీ తనలో తానే నవ్వుకుంది. నిన్నెక్కడ పడేయాలో అక్కడే పడేశాను. అక్షయ్, నా గేమ్ స్టార్ట్ అయింది. మీ చెల్లి పేరున ఉన్న ఆస్తంతా నా పేరున రాయించుకోవాలంటే ఒకటే మార్గం. కడుపులో ఉన్న నా బిడ్డ. ఈ విషయం పట్టుకొని నేనేం చేస్తానో చూడు. దెబ్బకి మధు జీవితం తలక్రిందులవుతుంది అని తనలో తానే నవ్వుకుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.